అందరికీ నమస్కారం అండి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో ఈ పెహల్గామ్లో జరిగినటువంటి ఈ ఘోరమైనటువంటి ఉగ్రవాద చర్యకిని ప్రపంచం మొత్తం ఖండిస్తుందండి. భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభా కూడా కన్నీళ్లు పెట్టుకునేటువంటి అంత ఘోరమైనటువంటి సంఘటన. స్వతహాగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు శాంతికాముకులు. కాకపోతే ఇక్కడ దురదృష్టకరమైనటువంటి సంఘటన, ఈ యొక్క హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి సందర్భం అండి. ఈ యొక్క పాకిస్తాన్ యొక్క ఈ యొక్క ప్రేరేపిత ఉగ్రవాద చర్యలను ఖండించాల్సినటువంటి సందర్భం. ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటర్ అటాక్ చేయాల్సినటువంటి సందర్భం ప్రతి భారతీయుడు కూడా కోరుకున్నటువంటి విషయం అండి. ఎందుకంటే ఇలాగే విడిచిపెట్టేస్తే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ వంటి ఈ యొక్క కుహానా దేశాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. అందులో భాగమే ఈ యొక్కమైనటువంటి ఈ ఉగ్రవాద చర్య అండి. నిజంగా చాలా బాధపడేటువంటి సందర్భం, మనందరి కళ్ళల్లో నీళ్లు తిరిగేటువంటి సందర్భం. ప్రతిసారి కూడా మనం ఏ రోజు కూడా ఏ దేశం మీద యుద్ధం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి దేశం కాదు భారతదేశం. స్వతహాగానే మనం చాలా శాంతంగా మన పని మనం చేసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి దేశం భారతదేశం అండి. కానీ ఈ యొక్క రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అలాగే ఈ రెచ్చగొట్టే సంఘటనలు, ఇది ఎంత ఘోరమైనటువంటి సంఘటన అంటే కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి ఈ యొక్క అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో నిన్న ఈ పెహల్గామ్లో జరిగినటువంటి సంఘటన సుమారుగా 35 మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది ఈ ఉగ్రవాద చర్యల్లో. నిజంగా ఇది నరేంద్ర మోడీ గారు ఒక అద్భుతమైనటువంటి దేశాన్ని పురోభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఇమీడియట్లీగా మనం చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం పాకిస్తాన్ యొక్క ఈ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని 100% భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా కోరుకునేటువంటి విషయం అండి. ఈ విషయం పట్ల ఈరోజు నరేంద్ర మోడీ గారు, అలాగే మన యొక్క అజిత్ దోవల్ గారు, అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇమీడియట్లీగా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఏ నిర్ణయం తీసుకుంటారో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనలో అసువులు బాసినటువంటి ఆ 35 మంది వ్యక్తులకు కూడా మన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసుకుందాం. అందరికీ నమస్కారం అండి.